జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. నెల్లూరు సిటీ రూరల్ పోయా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాల్లో 5 స్థానాలు టీడీపీ జనసేన పొత్తుతో 5 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఒక గుర్తింపు కలిగిన సంస్థ సర్వే ప్రకారం చెప్పగలిగింది. ఇదే క్రమంలో నిన్న బీజేపీతో పొత్తు అలయన్స్ అన్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో పవనాలు వ్యతిరేకంగా వీస్తున్నాయి. అది ఏంటి అంటే, ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న ఎక్కువ అధిక శాతంగా ఉన్న నెల్లూరు సిటీ కానీ రూరల్ కానీ పూర్తి స్థాయిలో టీడీపీ జనసేన పొత్తుకు దెబ్బ కొట్టబోతా ఉంది బీజేపీ అలయన్స్ వల్ల అని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. నెల్లూరు సిటీ రూరల్ ఖచ్చితంగా గెలుస్తాయి. ఇటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఇటు మినిస్టర్ మాజీ మంత్రి పొంగులేటి నారాయణ కానీ గెలుస్తారని చెప్పి ఒక సర్వేలు రావడం మనందరికీ తెలిసిన విషయం. ఇదే క్రమంలో ఈ 2 నియోజకవర్గాలు ఓడిపోవడం పక్కా అని చెప్పి మైనార్టీ ఓట్ బ్యాంక్ కానీ, ఇటు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కానీ బీజేపీతో పొత్తు ఖరారైనప్పటి నుంచే ఈ వాదనలు మొత్తం బయటకు వస్తున్నాయి. ఇటు ఈ 2 నియోజకవర్గాలు ఓడిపోవడం వల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 3 టీడీపీ జనసేన పొత్తులో మటుకే గెలవబోతున్నాయని చెప్పి చాలా మంది సీనియర్లు భావిస్తూ ఉన్నారు. ఇటు అంతేకాకుండా నెల్లూరు సిటీకి చెందిన ఖలీల్, అతని ప్రభావం రూరల్లో కూడా పనిచేసే అవకాశం భారీ స్థాయిలో ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎదురుగా నిలబడిన తర్వాత గెలవాలంటే ఏ వ్యక్తి అయినా భయపడతాడు, అది ఉండే వాస్తవం. ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇటు ఖలీలు, ఇటు అనిల్ కుమార్ యాదవ్ కలయికతో నెల్లూరు రూరల్ను కూడా భారీ స్థాయిలో దెబ్బకొట్టే అవకాశం ఉందని చెప్పి చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. టోటల్ ఓవరాల్ ఎత్తుకుంటే బీజేపీతో అలయన్స్ అయిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో మారుతున్నాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అది ఏ స్థాయికి వెళ్తుంది అని అంటే, ఆల్రెడీ 100 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతుంది, 50 స్థానాలు వచ్చి టీడీపీ జనసేన పొత్తులో గెలవబోతున్నారు అని చెప్పి ఒక సర్వే ఇచ్చింది. 25 స్థానాలు టగ్ ఆఫ్ వార్ ఫైట్ ఉంటుందని. కానీ ఇప్పుడు ఈ 25లో కూడా ఒక 10-15 స్థానాలు ఇటు వైసీపీకి వస్తే 115 స్థానాలు అవుతాయి. అది ఎప్పుడు సర్వే? అది టీడీపీ జనసేన పొత్తున్నప్పుడు సర్వేనే. కానీ ఇప్పుడు జరిగిన రాజకీయ క్రీడల వల్ల బీజేపీ పొత్తుతో అలయన్స్లోకి వచ్చిన తర్వాత దాదాపు 30-32 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ ఓట్ బ్యాంక్ విపరీతం గణనీయంగా ఉంది. ఆ 32 స్థానాలు దెబ్బగాని పొరపాటున జరిగితే, ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోతే టీడీపీకి బీజేపీ వల్ల దాదాపు 140 నుంచి 145 స్థానాల్లో వైసీపీ విజయకథనం ఎగరబోతుందని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.